హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనన్య నాగల్లో యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన తంత్ర మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే నచ్చలేదు. మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తారు. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో అయితే ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో అనన్య నాగల్లో ఉంటుంది. సో వాళ్ళ మదర్ అయితే చిన్నప్పుడే చనిపోతారు. సో వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ నాయనమ్మతో పాటు అనన్య నాగల్ అయితే ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్కి అనన్య నాగల్ ఇష్టం లేదు, బికాజ్ ఎందుకంటే తన వల్ల తన భార్య తనకి దూరమైంది అని చెప్పి కోపం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అనన్య నాగల్కి చిన్న గురిపచ్చలో కొన్ని డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. తన బిహేవియర్ అయితే కొంచెం నార్మల్గా అయితే ఉండదన్నమాట. సో బట్ అట్ ద సేమ్ టైం తనకి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఆత్మలు దయ్యాలు అనేది కొంచెం కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక స్టోరీ ఉంటుంది. అదేంటంటే హీరోయిన్ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు. హీరోయిన్ వాళ్ళ మదర్ హీరో వాళ్ళ మదర్ రోల్ అంటే తన ప్రాసెస్ అనమాట. సో సమాజంలో హీరో మీద ఒక చిన్న చూపు అనేది ఉంటుంది. బట్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్సే. బట్ హీరో అయితే హీరోయిన్ని వన్ సైడ్గా అయితే ప్రేమిస్తుంటారు. సో ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ పరంగా చూసుకోవడానికి ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ బట్ దాని చుట్టూ వెళ్ళిన స్టోరీ స్క్రీన్ ప్లే అయితే మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది. స్టోరీ అనేది కాన్సెప్ట్ వైజ్ బాగున్నా సరే ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ని మనం ఇంతకుముందు చూసామన్నమాట. బట్ ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్గా ఉండాలి. బట్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ మూవీ అంతా చాలా ఫ్లాట్గా కూడా ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తామన్నమాట. సో అండ్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేది. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేసి అండ్ కొన్ని ఇంపాక్ట్ సీన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. విరూపాక్ష మూవీ మనం చూసుకుంటే కనుక స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంటుంది. అండ్ డిఫరెంట్ ట్విస్ట్ అనేది వస్తుంటే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈ మూవీలో అంటే ఇంపాక్ట్ అనేది పెద్దగా అయితే ఉండదు. అని ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ నాకు ఈ మూవీలో అనిపించింది అంటే మూవీ యొక్క స్లోనెస్. మూవీ అంతా చాలా స్లోగా ఉంటుంది. అసలు నిజంగా చాలా స్లోగా ఉంటుంది. దాదాపు 20 minutes సినిమా తీసేవచ్చు అప్పుడు కానీ కొంచెం మూవీ బాగుండేది. బట్ స్క్రీన్ మూవీ అంతా చాలా స్లోగా ఉంటుంది. రన్ టైం కూడా కొంచెం ఎక్కువ 2 hours 20 minutes ఉంటుంది. ఇలాంటి ఒక మూవీని 2 hours చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అనన్య నాగల పర్ఫార్మెన్స్ అయితే తన క్యారెక్టర్ డిజైన్ బాగానే ఉంది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అండ్ సలోనిది ఒక ఫ్లాష్ బ్యాక్ ఒక పోర్షన్ ఉంటుంది. సో అండ్ ఆ పోర్షన్ కూడా ఓకే. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అండ్ ఇంకొక ప్లస్ పై నాకేమనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. అండ్ కెమెరా వర్క్ కూడా ఓకే. అండ్ బట్ ఇందా చెప్పినట్టు స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా యాక్టర్స్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా వేస్ట్. బట్ ఈ మూవీ ఇందాక చెప్పినట్లు తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ దాని చుట్టూ వెళ్ళిన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు. సో మనం చూసుకుంటే కదా కాన్సెప్ట్ బాగున్నా సరే ఎగ్జిక్యూషన్లో కొన్ని మూవీస్ అయితే మిస్ఫైర్ అవుతుంటాయి. సో ఈ మూవీ విషయానికి కోసం అలానే అనమాట. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్లో అయితే ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని బెటర్ స్క్రీన్ ప్లే అయితే మూవీని అయితే ఇంకా బెటర్గా అయితే ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నాయంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.